వెల్కమ్ బ్యాక్. ప్రజల కష్టాలని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యాపార సముదాయాల్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి కలియదిరిగారు. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. వచ్చానా అమ్మ జరగండి. ఈ రాష్ట్రంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మొదటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలు తిరగక ముందే మరి ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, ప్రజలను పట్టించుకునేటువంటి ఆలోచన ఉన్నదా లేదా అనేటువంటి కూడా మనకు అర్థమవుతున్నట్లేదు. ఒకవైపు రైతులు పంటలు ఎండిపోయి నీళ్లు రాక కరెంటు కోతలతోటి అష్ట కష్టాల పాలవుతుంటే, లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోతుంటే మరి కనీసం ఈ ప్రభుత్వానికి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. అసలు ఎక్కడ పంటలు ఎండిపోయినాయి, ఏ రైతు చనిపోయిండు అని మరి కారణాలు మాట్లాడుతున్నటువంటి విషయం మనం ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వింటున్నాం. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వారు. మరి వయసులో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆ పదవికి అటువంటి గౌరవం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఏ ఒక్క విషయం పైన కూడా మరి శ్రద్ధ వహించకుండా ఈరోజు పరిపాలన చేస్తున్న విషయం మనకు తెలుసు. పెన్షన్లు రాలేదు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు 1వ తారీఖు వేస్తానన్నది ఇప్పటి వరకు వేస్తలేదు. అదేవిధంగా ఎక్కడి వర్క్స్ అక్కడ అన్నీ కూడా నిలిచిపోయినాయి. ఏమన్నంటే గత ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిందించడానికే అధికారంలోకి వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని, అన్ని వర్గాలు బాగుండాలని, ఆర్థికంగా మంచిగా ఉండాలని, సంఘంలో సగౌరవంగా అందరూ కూడా కలిసికట్టుగా బ్రతకాలనే ఉద్దేశంతో కులాలకు మతాలకు అతీతంగా అధికారాన్ని నిర్వహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అటువంటి వ్యవస్థని ఈరోజు 4 నెలల్లోనే తుడిచివేసేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ తరుణంలో ఈ ఎంపీ ఎలక్షన్లో తగినటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి.